కర్మ చెయ్యకుండా ఉండమని ఈశ్వరుడు చెప్పలేదు, సుఖం అనుభవించకుండా బ్రతకమని ఈశ్వరుడు చెప్పలేదు. మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవంతుడు లోకంలో ఈ సుఖస్థానములనిచ్చి వీటిని నువ్వు అనుభవించవద్దు అన్నాడు అనుకోండి, ఆయన కన్నా క్రూరమైన వ్యక్తి లోకంలో ఇంకోటి. ఎదురుగుండా పాలు పెట్టడం ఎందుకు, తాగదు దండం ఎందుకు, పాయసం పెట్టడం ఎందుకు, తినదు దండం ఎందుకు, ఇంకా కొడుకుని ఇవ్వడం ఎందుకు, మోహం పెట్టుకోవద్దు దండం ఎందుకు, ఇల్లు కట్టుకోవడం ఎందుకు, ఈ ఇల్లు నాది కాదు అనమండం ఎందుకు, ఏవి నువ్వు అనుభవించడానికి వీల్లేదంటే తప్పు. ఈశ్వరుడు అనుభవించవద్దని చెప్పలేదు. కొన్నింటిని సృష్టించి వీటి జోలికి నువ్వు వెళ్ళకూడదన్నాడు. ఎందుకో తెలుసా? అసలు వెళ్ళకూడదన్న మాటని వెళ్ళకూడదని విడిచిపెట్టగలిగిన వాడెవడో వాడే రాటు తేలినవాడు. నేను అన్న మాట మీరు అంత బాగా పట్టుకున్నారో లేదో, నేను ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. స్నానం చేయండి పొద్దున్న అన్నాను అనుకోండి, చాలా తేలిక. మీరు స్నానం చేసేటప్పుడు కోతిని తలుచుకోకండి అన్నాను అనుకోండి, చాలా కష్టం. నిషిద్ధ కర్మని విడిచిపెట్టడం కష్టం, విహిత కర్మని చేయడం తేలిక. ఇది చెయ్యండి అన్నది చేయడం తేలిక, ఇది చెయ్యొద్దన్నది మానేయడం కష్టం. ఎవడు చాలా గొప్పవాడు? ఏది చెయ్యొద్దన్నానో అది చేయకుండా ఉన్నవాడు గొప్పవాడు. ఈశ్వరుడు ఇన్ని శరీరాలు ఇచ్చినప్పుడు ఎవడు తన మాట విన్నాడో చూడాలి అంటే, కంటి ముందు అన్ని ఉన్నా ఇది ఈశ్వరుడు నన్ను చూడవద్దన్నాడు కాబట్టి నేను చూడనన్నవాడెవడో వాడిని ఈశ్వరుడు కౌగిలించుకుంటాడా, కౌగిలించుకోడా? అందుకుని కొన్ని అనుభవించకూడనివి కూడా ఉంటాయి, కానీ అనుభవించవలసినవే ఎక్కువ ఉంటాయి.